శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 12 స్కందాల ఈ భాగవతంలో 6 స్కందాలు పూర్తి చేసి 7వ స్కందాన్ని 43 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 44వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసభావాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదేవాశిష్టాయ నమో నమః. అంజనానందనం వీరంజానికి శోకనాశనం కతీశమక్షంతారం వందే లంకాభయంకరం సదా నింబవృక్షస్య మూలాదివాసాశ్వాశ్రావిణిం తిక్తమప్య ప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ. ఘోటక వదనుడవై మధు కైటభులంద్రుంచి నిగమగణముల నెల్లను పాటించి యజునకిచ్చిన కూటస్థుడవీశ్వరుడవు కోవిదవంజా. ఈ విధమున కృత త్రేత ద్వాపరంబులను 3 యుగంబులందును తిరియక్ మానవ ముని జలచరాకారంబులను అవతరించి లోకంబులను ధరింపుచు హరింపుచు యుగానుకూల ధర్మంబులను ప్రతిష్ఠింపుచు ఉండుదు. దేవా అవతరింపుము. కామహర్షాది సంకలితమై చిత్తంబు భవదీయ చింతన పదవిస్వరదు. మధురాది రసముల మరిగి చొక్కుచు జిహ్వని వర్ణనమునకు నిగుడు నీదు. సుందరీ సుఖముల చూడకోరెడు చూడ్కి తావకాకృతులపై తగులవడదు. వివిధ దుర్భాషలు వినగోరు వీనులు వినవు యుష్మత్ కథా విరచనములు. ఇందా చెప్పుకున్నామే, పంచేంద్రియాలు ఒక్కొక్కటి చెప్తున్నాడు అనమాట. ముందు అన్నిటికైనా ముఖ్యమైన అంతరేంద్రియం గురించి చెప్పాడు. ఎప్పుడు కామ హర్షాది సంకలితమై ఉంటుంది అంటే ఎప్పుడెప్పుడు కోరికలను తీర్చుకోవాలా అని మనసు ఊళ్ళూరుతూ ఉంటుంది. అటువంటి చిత్తానికి ఎప్పుడు కూడా నీ చింతన అలవడదు. అంటే అది దూరం చేస్తేనే, కోరికలను దూరం చేస్తేనే నీ చింతన అలవడుతుంది మనసుకి. అట్లానే మధురాది రసముల మరిగి చొక్కుచు జిహ్వ నీ వర్ణనమకు నిగుడు. నాలికన్నమే అది కమ్మటి మధురాది రసాలు మరిగి చొక్కుతూ ఉంటే నీ వర్ణన చేయదది. సుందరి ముఖల చూడకోరెడు చూడ్కి అంటే చూపు. ఎప్పుడు సుందరి మనుల ముఖాలను చూడాలని కోరుకున్న ఆ చూపుకి తావకాకృతులపై తగులవడదు. నీ యొక్క సుందర రూపం మీద నిలవదు. వివిధ దుర్భాషలు వినగోరు వీనులు వినవు యుష్మత్ కథా. యుష్మత్ అంటే నీ కథ విరచనములు. ఎప్పుడెప్పుడు ఎవరు తిట్టుకుంటారా విందామా అని వినకోరే చెవులున్నాయే, అవి నీ కథా రచనల్ని వినడానికి ఒప్పుకోవి. ఇందాక మనం అనుకున్నవే వరసన. గ్రాణమురవడి తిరుగు దుర్గంధములకు తనివి కొలపదు వైష్ణవ ధర్మమునకు అనగి ఉండవు కర్మేంద్రియములు పురుషు కలచు సవతులు గృహమేది కలుచున్నట్లు. ఈ విధమున ఇంద్రియముల చేత చిక్కుబడి స్వకీయ పరకీయ శరీరంలో మిత్రామిత్ర భావములు చేయుచు జన్మ మరణంబుల నొందుచు సంసార వైతరణీ నిమగ్నంబైన లోకంబును ఉద్ధరించుట లోక సంభవ స్థితి లయకారుండవైన నీకున్ కర్తవ్యంబు. భవదీయ సేవకులమైన మాయందు ప్రియభక్తులైన వారలని ఉద్ధరించవయ్యా. భగవద్దివ్య గుణానువర్ణన సుధా ప్రాప్తైక చిత్తుండనై బెగడన్ సంసరణోగ్రవైతరణికి భిన్నాత్ములై తావకీయ గుణస్తోత్ర పరాముఖత్వమున మాయా సౌఖ్య భావంబులను సుగతింగానని మూడులంగని మదిన్ శోకించు సర్వేశ్వరా. దేవా, మునీంద్రులు నిజ విముక్తి కాములై విజన స్థలంబులందు తపంబులు ఆచరింతురు. కాముకత్వంబు నొల్లక ఉండువారికి నీకంటే ఒండు శరణంబు లేదు. నిన్ను సేవించదా. కొందరు కాముకులు కరద్వయ కండూతి చేతం తనియని సందంబున తుచ్చమై పశుపక్షి క్రిమికీట సామాన్యమైన మైథునాది గ్రహమేది సుఖంబులను తనియక కడపట అతి దుఃఖవంతుల కుదురు. నీ ప్రసాదంబు గల
సుగునుండు నిష్కాముండయుండు. మౌనవ్రత జప తపస్సుతాధ్యాయనంబులును నిజ ధర్మ వ్యాఖ్యాన విజనస్థల నివాస సమాధులను మోక్షహేతువులకు అయిన ఇవి 10 ఇంద్రియ జయంబు లేని వారికి భోగార్థంబులై విశ్రమించు వారికి జీవనోపాయంబులై డాంబికులకు వార్తాకరంబులయుండు. సఫలంబులు కావు. భక్తి లేక భవదీయ జ్ఞానము లేదు. రూపరహితుండవైన నీకు బీజాంకురంబుల కైవడి కారణ కార్యంబులైన సదసద్రూపములు 2 ప్రకాశమానములకు. ఆ 2 ఎందును భక్తియోగమున బుద్ధిమంతులు మదనంబున దారులందు వక్రింకనేడు తెరంగున నిన్ను పొడగందురు. పంచభూత తన్మాత్రంబులును ప్రాణబుద్ధీంద్రియంబులను మనోహంకార చిత్తంబులును నీవా. సగుణంబును నిర్గుణంబును నీవా. గుణాభిమానులై జన్మ మరణంబులందు విభుదులో ఆద్యంతములు కానక నిరుపాధికుండవైన నిన్ను ఎరుంగరు. తత్వజ్ఞులైన విద్వాంసులు వేదాధ్యయనాది వ్యాపారంబులు మాని వేదాంత ప్రతిపాద్యుండవగు నిన్ను సమాధి విశేషంబుల ఎరింగి సేవింతురు. అది కావున రేపు మనం 45వ భాగంలో మిగతా చరిత్ర ప్రహ్లాద చరిత్ర కొనసాగిద్దాం. కృష్ణార్పణము సాయి కృష్ణార్పణము శ్రీ సజ్జానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. హారతి గో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వంలోనే హారతరిత్వం రా.